శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో ఈరోజు మనం 15, 16 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు సతతము నన్ను కీర్తిస్తూ దృఢవ్రతులై ప్రయత్నం చేస్తూ నమస్కరిస్తూ నిత్యయుక్తులై నన్ను భక్తితో ఉపాసిస్తారు అని చెప్పారు. వారు ఏ విధాలుగా ఉపాసిస్తారో ఈ శ్లోకంలో చెప్తున్నారు. 15వ శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే. కొందరు జ్ఞానయజ్ఞము చేత యజంతః పూజించుచున్న వారై ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఏకత్వేన అంటే అద్వైత భావముతో, పృథక్త్వేన అంటే ద్వైత భావముతో, ఇలా అనేక విధాలుగా నా విరాట్ స్వరూపమును ఉపాసిస్తున్నారు. కొంతమంది నన్ను జ్ఞానయజ్ఞంతో ఏకత్వ భావముతో ఉపాసిస్తారు. జ్ఞానయజ్ఞము అంటే జ్ఞానమేన భగవద్ విషయము, భగవంతుడిని గురించి తెలుసుకొనటే జ్ఞానం. తెలుసుకున్నప్పుడు ఏకత్వ భావముతో ఉన్నది ఒకటే పరమాత్మ, అంతా ఆయనే అని ఉపాసిస్తారు. ఈ ఏకత్వ ఉపాసన జ్ఞానవంతులు చేస్తారు. ఇది అద్వైత భావన. కొంతమంది పృథక్త్వేన భావంతో ఉపాసిస్తారు. అంటే నన్ను వేరుగా భావించి ఉపాసిస్తారు. ఇది ద్వైత భావం. అంటే ఆయన భగవంతుడు, నేను భక్తుడిని, ఆయన పరమాత్మ, నేను దాసుడిని. తప్పేం లేదు, ఇలా కూడా ఉపాసించవచ్చు. సర్వవ్యాపకమై ఉన్న పరమాత్మ అతనిలో ఆత్మగా నేనే ఉన్నాను అని తెలిసి జ్ఞానయజ్ఞం చేస్తారు. వారు ఏకత్వ భావంతో చేస్తారు. అలా కాకుండా కొంతమంది నన్ను వేరు వేరు రూపాలలో చూస్తారు. ఎలా అంటే సూర్యుడు, చంద్రుడు మొదలైన భిన్న రూపాలతో ఉన్నవాడు ఆ విష్ణువే అని ఆ రూపాలను ఉపాసిస్తున్నారు. ఇది పృథక్త్వేన భావం. దాసోహం అనే భావంతో ఆరాధించడం పృథక్త్వేన, సోహం భావంతో ఆరాధించడం ఏకత్వేన. రెండూ కూడా గొప్పవే. దాసోహం భావస్థితి నుంచి ఎప్పటికైనా సరే సోహం భావస్థితికి వెళ్ళాలి. ముందు దాసోహంతో మొదలు పెట్టాలి. దాసోహ భావంతో పరమాత్మ యొక్క సర్వోత్కృష్టమైన స్థితి తెలుస్తుంది. ఆ స్థితి ముందు మోకరిల్లి కరిగిపోతావు. కరిగిపోతే నీ అహం పోతుంది. అప్పుడు సోహం అనాలి. విష్ణువు పట్ల దాసోహ బుద్ధితో ఉంటే ఆయన నెమ్మదిగా ఆ దా అనే అక్షరాన్ని తీసేస్తాడు. దాసోహంతో విష్ణువును ఆశ్రయిస్తే ఆయన కృపతో దా అని చెప్పి దాన్ని తీసేస్తాడు. అప్పుడు సోహం అయిపోతుంది. బహుధా విశ్వతో ముఖం. కొంతమంది ఆ భగవానుడిని
సర్వతోముఖంగా విశ్వరూపంతో బహువిధాలుగా ఉన్నాడు అని ఆ విశ్వరూపుడిని విశ్వతోముఖుడిని బహుధా ఉపాసిస్తుంటారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. కొంతమంది ఏకత్వ జ్ఞాన యజ్ఞం చేత, కొందరు పృథక్త్వేన ద్వైత భావంతో, కొందరు విశ్వతోముఖమై వివిధంగా ఉన్న నన్ను బహువిధాలుగా ఉపాసిస్తున్నారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 16వ శ్లోకం. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. అహం క్రతుః అహం యజ్ఞః స్వధా అహం అహం ఔషధం మంత్ర అహం అహం ఏవ ఆజ్యం అహం అగ్ని అహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే స్వధయును, నేనే ఔషధమును, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, నేనే హోమరూపి క్రియ. ఇవి చెప్పేటప్పుడు పరమాత్మ దివ్యమైన వస్తువులన్నీ చెబుతున్నారు. ఏది పవిత్రీకరిస్తాయో, ఏవి శక్తివంతములో వాటిని చెబుతున్నారు. వీటిని విభూతులు అంటారు. క్రతువు యజ్ఞము. క్రతువు అంటే శ్రౌత కర్మ, యజ్ఞము అంటే స్మార్త కర్మ. శ్రౌత కర్మలు శృతి నుంచి పుట్టాయి, అంటే వేదాలలో నేరుగా చెప్పబడిన కర్మలు. శ్రౌత కర్మలకు మూలం శృతి అంటే వేదాలు, యజ్ఞాలు, యాగాలు. స్మార్త కర్మలు అంటే స్మృతి. స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలలో చెప్పబడినవి. ఇవి గృహస్థులు పాటించే కర్మలు. ఉదాహరణకు నామకరణం, వివాహం, అన్నప్రాసన వంటివి. నిత్య నైమిత్తిక పూజలు, పితృతర్పణాలు, వీటిని స్మార్త కర్మలు అంటారు. ఈ రెండూ కూడా భగవంతుని స్వరూపములే. పితృదేవతలకు ఇచ్చే అన్నం దీనిని స్వధా అంటారు. మరియు సర్వప్రాణులు తినే అన్నం కూడా స్వధానే. మొదట రెండు అంటే క్రతువు, యజ్ఞం, ఇవి రెండు దేవతాపరమైనవి. ఔషధము అంటే వ్యాధి ఉపశమించడానికి తినే మందు. ఔషధాన్ని తీసుకునేటప్పుడు భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఔషధం ఆయన స్వరూపమే కాబట్టి. మంత్రము ఆయనే. ఆజ్యము అంటే నెయ్యి, ఘృతం ఆయనే. ఆజ్యమును మింగే అగ్ని కూడా ఆయనే. హుతం అంటే హవన కర్మ, ఆహుతిని చేస్తున్న పద్ధతి. స్వాహ అని చేస్తాం కదా, ఆ స్వాహ ఆకారం కూడా నా స్వరూపమే అంటున్నారు. దీన్ని బట్టి యజ్ఞమంతా ఆయన స్వరూపంగా ప్రత్యక్షం చేశారు. అంటే నన్ను ఎలా దర్శించాలి అంటే జగత్తులోని విభూతులుగా దర్శించు అంటున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. క్రతువును నేను, యజ్ఞం నేను, స్వధ నేను, ఔషధం నేను, మంత్రం నేను, ఆజ్యం నేను, అగ్ని నేను, హుతం నేను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.